థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇక్కడ అమర్దీప్ గారు సార్, మనకి ఎక్కడ టాలీవుడ్లో వచ్చేటప్పటికి ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే షారూఖ్ ఖాన్, టెలివిజన్ నుంచి వచ్చిన షారూఖ్ ఖాన్ కానీ, కన్నడలో యష్ కానీ, టెలివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్. మన టాలీవుడ్ వచ్చేటప్పటికి టెలివిజన్ వచ్చిన సుధీర్ కానీ, ప్రదీప్ కానీ సినిమాలో ఆడని పరిస్థితి. ఏ బేసెస్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే సినిమా బ్యాక్ టు బ్యాక్ మీరు సినిమా చేస్తున్నారు. మనకి ఆదరణ టెలివిజన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆదరణ తగ్గుతుంది. ఎక్కడో సినిమా బాగున్నా కూడా ఆడియన్స్ వెళ్ళలేకపోతున్నారు. మన ఇంట్లో పోయి అమర్దీప్ కానీ, ప్రదీప్ కానీ, సుధీర్ గారు మన ఇంట్లో పోయి ఎక్కువ చూడలేకపోతున్నారు, ఆడియన్స్ రాలేకపోతున్నారు. దాన్ని దాటాలి అంటే అమర్దీప్ దగ్గర ఏం డ్రాస్టిక్స్ ఉన్నాయి? స్టోరీ సార్, కరెక్ట్. వాళ్ళ దగ్గర ఉన్నాయండి, వాళ్ళు తీసిన ప్రీవియస్ మూవీస్ కూడా మంచి సినిమాలు సార్. అందరికీ నచ్చాలని రూల్ లేదు సార్. 10 ఇళ్లలో నుంచి 4 ఇళ్ళు ముందుకు వస్తే ఆ 4 ఇళ్ళు తిరిగి వెళ్ళి ఒక ఇంటికి చెప్పినా కానీ మిగిలిన 10 ఇళ్ళు కూడా నా దగ్గరికే వస్తాయి సార్. సో నేను ఏదో చేసేసాను, ఈ రోజుతో నేను ఎగిసిపోతున్నాను, రాత్రి నా దశ మారుతుంది అనుకోనే ప్రతి ఒక్కరూ ఉంటాం సార్. కానీ నాకేంటంటే సార్, నేను సినిమాలు చేద్దామని వచ్చాను, సినిమాలో ఉందామనే చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసుకున్నాను సార్. అప్పుడు ఉన్న కష్టకాలాలకి మనకు ఏదో చిత్తగా చేసుకున్నప్పుడు మనం టీవీలోకి రావడం జరిగింది సార్. ప్రతి ఒక్కరు పెద్ద వాళ్ళని ఎవరైనా సరే ప్రతి చిన్న అడుగులు వేసుకుంటూనే రావాలి, ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, ఒక గుర్తింపు నుంచి ఒక మంచి కథ పట్టుకోవాలి, ఒక కథ చేసుకొని మనకు అదే ప్రాణంగా చేశాను సార్. ఈ సినిమాకి నేను ఎందుకు రావాలి అనే ప్రతి ఒక్కరికి